ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని ఈనాటి బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మంచి తండ్రి, జీవమైన దేవ, మీ పరిశుద్ధమైన పదాలు, కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఉన్నా. ఈనాడు ఈ రీతిగా ఫేస్బుక్ లైవ్లో హైదరాబాద్లోని హైట్ హోమ్ విశ్వాస గృహం ఈ స్థానిక సంఘం నుండి ఈ రీతిగా బైబిల్ స్టడీ ఫేస్బుక్ ద్వారా జరిగించుకున్నటకు కృపను ప్రసాదిస్తున్నందుకు స్తుతులు. మేము నేర్చుకుంటున్న ప్రకారం ప్రార్థిస్తూ ఇంకెక్కువగా ఆధ్యాత్మికంగా వర్తిల్లుటకు సహాయం చేయమని క్రీస్తు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం 7-8 చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయలేరు. మంచిది. ముందే ప్రార్థన చేసుకున్నాం కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, మనము ఈ ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల నుండి ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల నుండి మనము సప్త సంఘాలు అనే శీర్షిక కింద మనము ఈ 7 సంఘాల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. అది మనం ఎరుగుదుము. ఇప్పుడు మనం 6వ సంఘం, 6వదిగా వరుస క్రమంలో ఇక్కడ 6వదైన ఫిలదెల్ఫియాలోని దేవుని సంఘం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. గతంలో 2 ధ్యానాలు చేసాం. పై విలాసం ఎవరికి రాయబడిందో ఫిలదెల్ఫియా సంఘానికి, ఫిలదెల్ఫియాలోని దేవుని సంఘానికి రాయబడి ఉండగా ఆ ఫిలదెల్ఫియా పట్టణం గురించి భౌగోళిక పరిస్థితులు, నేపథ్యం కొంత తెలుసుకున్నాం. సంఘ స్థాపన గురించి తెలుసుకున్నాం. దేవుడే స్థాపించాడు. అక్కడ ఎవరు ఆ విషయంలో ప్రయాసపడ్డారో స్పష్టంగా రాయబడి లేదు. కానీ పౌలు ఆ ప్రాంత పరిచర్య ఫలం అయి ఉండొచ్చు అని అనుకున్నాం. ఎఫెసీలో పౌలు చేసిన పరిచర్య ఫలం అయి ఉండొచ్చు అనుకున్నాం. తర్వాత 3వది వర్తమానం చెప్పువాడు కనుక పై 2 విషయాలు, అందులో ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ అని, సహోదర ప్రేమ గురించి మనము ఒక ధ్యానమే చేశాం. నేపథ్యం, సంఘ స్థాపన, సహోదర ప్రేమ. తర్వాత లేఖ రాసిన వారి గుణలక్షణాలు, మన వర్తమానం చెప్పువారు ఎలాంటి వారు అనే విషయాలు మనం ఒక ధ్యానమే చేశాం. కనుక ఆయన దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడు, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపేపు పరిశుద్ధుడు అనే విషయంలో చెప్పు సంగతులు ఏమనగా అనగా మనం అవి ధ్యానం చేశాం.
దావీదు తాళపు చెవి కలిగిన వాడని, ఎవడు వేయలేకుండా తీయవాడు, ఎవడు తీయలేకుండా వేయవాడని, సత్యస్వరూపేపు పరిశుద్ధుడు, సత్యవంతుడు పరిశుద్ధుడు, సత్యస్వరూపి పరిశుద్ధుడు అని మనం ఒక ధ్యానం చేశాం. అనగా ఫిలదెల్ఫియా సంఘం ధ్యానంలో ఆల్రెడీ 2 ధ్యానాలు మనం చేశాం. ఇది 3వ ధ్యానం. ఈ 3వ ధ్యానము మెప్పు రాసుకోండి. ఫిలదెల్ఫియాలోని దేవుని సంఘం 3వ ధ్యానం. ఇందులో మెప్పు మొట్టమొదటిది మెప్పు. ఇందులో మెప్పు అనేది 3వ ధ్యానంలో మనం చూస్తున్నాం. ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ఖండించలేదు. స్మరణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము మాదిరికరమైన సంఘాలు. ఈ 7 సంఘాలు ఉన్న 7 పట్టణాల్లో అన్నింటికంటే చిన్నది ఫిలదెల్ఫియా, కానీ ఆత్మీయతలో చాలా పెద్దది అని కూడా మనం చూసాం. కనుక ఈ ఫిలదెల్ఫియా సంఘం విషయంలో దేవుడు ఖండించలేదు, విమర్శించలేదు. అంటే వారు విమర్శించేలా ఖండించేలా లేరు, మాదిరిగా ఉన్నారు. కనుక ప్రశంస ఉంది. అయితే దేవుడు జాగ్రత్త చెప్పాడు చివరిలో, మీరు గట్టిగా పట్టుకోండి మీరు కలిగి ఉన్నదాన్ని అని జాగ్రత్త చెప్పాడు. కానీ మీరు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని అనలేదు. కనుక గొప్ప విషయం, చిన్న పట్టణం కానీ గొప్ప సంఘం, కనుక మాదిరికరమైన సంఘం ఫిలదెల్ఫియా సహోదర ప్రేమ. కనుక ఆ మెప్పు ఏంటో ఈ ఒక్క వచనంలో మనం చూస్తాం. 8వ వచనం చదవండి. 8వ వచనం 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే అయినను, నీకున్న శక్తి కొంచెమే అయినను, నీవు నా వాక్యము గైకొని, నువ్వు నా వాక్యం గైకొని, నా నామము ఎరుగనలేదు, నువ్వు నా వాక్యం గైకొని, నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నది, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు, దానిని ఎవడను వేయనేరడు. కనుక ఇందులో మనం చూసినప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు ఫిలదెల్ఫియా సంఘంలో మనం చూస్తాం. 3 గొప్ప మాదిరికరమైన విషయాలు, చాలా అవసరమైన విషయాలు మనం ఫిలదెల్ఫియా సంఘంలో చూస్తాం. ఆ 3 ఈరోజు ధ్యానం చేస్తాం. ఇంకొక ధ్యానంతో ఈ ఫిలదెల్ఫియాలోని దేవుని సంఘ ధ్యానాన్ని ముగించుకున్నాం. ఈరోజు ఈ 8వ వచనమే, ఆ 8వ వచనంలో మొదటి భాగమే మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటి మనం బాగా వచనాన్ని ఆలోచన చేస్తే, ఎప్పుడైనా ఒక వాక్య భాగం ఒక వచనం చదువుతున్నప్పుడు దాని సారాంశం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాని వెనకాల ఏ ఉద్దేశం కలిగి దేవుడు ఆ మాటలు వాడాడు, రాయించాడు, కొంచెం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూసినప్పుడు నీ క్రియలను నేను ఎరుగుదును, తర్వాత భాగం కూడా మనం కలిపి దీన్ని ఆలోచన చేయాలి. ఇప్పుడు నీ క్రియలు బాగున్నాయి అనొచ్చు, అవును అనాలి కూడా. అయితే నీకున్న శక్తి కొంచెమై వినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. కనుక శక్తికి మించిన క్రియా జీవితం రాసుకోండి అన్నమాట. కనుక బాగా ఆలోచించి ఒక వచనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దానిలోని సారాంశం మనకు అర్థమవుతుంది. ఫిలదెల్ఫియా అంత గొప్ప మాదిరి కావడానికి కారణం ఏంటంటే, ఫిలదెల్ఫియా సంఘము క్రియలు కలిగింది. అది శక్తికి మించిన క్రియలు కలిగింది. శక్తికి మించిన క్రియా జీవితం. నీకు శక్తి కొంచెమే, కానీ నీ క్రియలు నేను ఎరుగుతుంది. అది కనుక నీ క్రియలు నేను పరీక్షించి చూడగా నీలో నేను ఖండించడానికి ఏం దొరకట్లేదు. నీవు నా శక్తిని ఆశ్రయించి నా శక్తి వలన బలం పొందొచ్చు, నీవు నీ శక్తికి మించిన కార్యాలు క్రియలు జరిగించాడు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కూడా.
కనుక మనం ఇక్కడ చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఫిలదెల్ఫియా క్రియా జీవితం, క్రియలు కలిగి ఉండడమే మంచి విషయం అయితే, అంతే కదండి, క్రియలు కలిగి ఉండడం మంచి జీవితం. అయితే శక్తికి మించిన క్రియలు అంటే అది అద్భుతం కదా. కనుక ఫిలదెల్ఫియా మోడల్ చర్చ్ కావడానికి ఇక్కడ దేవుడు పరీక్షించి అంతరింద్రియములను సమస్తాన్ని పరీక్షించగల దేవుడు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు అని మనం ఎరుగుదాం కదా. అలాంటి దేవుడు, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, నీ శక్తి నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ శక్తి కంటే ఎక్కువగా నీ క్రియలు ఉన్నాయి అన్నట్లుగా ఆయన ప్రశంసిస్తూ ఉండడం చాలా మంచి విషయం, చాలా మంచి విషయం. అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 17:6. అక్కడ భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. పౌలు సీనులను చూసి వీళ్ళు అంటున్నారు, ఈ ప్రాంత ప్రజలు, తెస్సలోనికలోని ప్రాంత ప్రజలు, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. 17:1 వారు అంఫిఫొలి అపోలోనియా పట్టణంలో మెరుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి అని మనం చూస్తాం. తెస్సలోనికకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారు అంటున్నారు, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. కనుక ఇది గొప్ప సాక్ష్యం కదండి. భూలోకం తలక్రిందులు చేయడం మనుష్యులు అనగా దేవుడు సృష్టించిన సృష్టి. మనం ఇంకా ఆలోచిస్తే దాని గురించి, దేవుడు సమస్తాన్ని మంచిదిగా చేస్తే సైతాను మోసం చేసి మనుషులను పాపంలో పడేసి వాడు దేవునికి దూరం చేస్తే మరలా దేవుని బిడ్డలు వెళ్ళి సువార్త చెప్పగా మరలా పునఃస్థితి స్థాపన జరగడం, అది తలక్రిందులు అంటే. ఆల్రెడీ మంచి సృష్టి తలక్రిందులుగా ఉండగా మళ్ళీ దాన్ని తలక్రిందులు చేయడం అంటే మంచిగా చేయడం అన్నట్టు. తలక్రిందులు చేయడం ఏంటి అని కన్ఫ్యూజ్ కావాలి అంటే పాపంలో ఉన్న వాళ్ళని ప్రభులోకి తేవడం, సింపుల్గా చెప్పాలంటే. సాతాల్లో ఉన్న వాళ్ళని యేసుప్రభులోకి తేవడం. కనుక భూలోకమును తలక్రిందులు చేసిన వీరు పౌలు. ఏ పాటి వాడు పౌలు? పౌలును శారీరకంగా పండితులు అంటారు చాలా వీక్గా ఉంటాడు ఆయన, కళ్ళు బలహీనం అంటారు, బట్ట తలకాయ అంటారు, చూడడానికి షార్ట్గా ఉంటాడు, ఆజానుబాబుడు కాడు, చూడడానికి అంత ఏమంటారు అంత అందంగా హ్యాండ్సమ్గా హైట్ పర్సనాలిటీ కాడు, కళ్ళ జబ్బు ఆయనకు ఉందని కొందరు అంటుంటారు, ఆ ముళ్ళు కళ్ళ జబ్బే అని అంటుంటారు, బట్ట తల ఉంటుంది అంటుంటారు, బలహీనంగా ఉంటాడు అంటుంటారు. కనుక అలా శారీరకంగా బలహీనంగా అనిపించిన ఆయన అలా అంత గొప్ప కార్యాలు ఎలా చేయగలిగాడు అంటే ఆయన తన శక్తికి మించిన ప్రయాసపడ్డాడు. కనుక శక్తికి మించిన కార్యాలు చేయడానికి పౌలు పూనుకున్నాడు. కనుక అందు నిమిత్తమై పౌలు దేవునిపై ఆధారపడ్డాడు. కనుక ఫిలిప్పీ 4:13 చదవండి. ఫిలిప్పీ 4:13. కనుక విశ్వాసులైన మనము దేవుని శక్తిని ఆశ్రయించి మన శక్తికి మించిన కార్యాలు క్రియలు చేయాలి. ఇంకెక్కువగా నన్ను బలపరచు. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. కనుక ప్రియులారా, దేవుడు బలపరిస్తే మనము చేయలేనిది ఏదీ లేదు. దేవుడు బలపరిస్తే మనం చేయలేనిది ఏదీ లేదు. దేవుడు బలపరిస్తే మనం చేయలేనిది ఏదీ లేదు. కనుక దేవుని నుండి మనం బలము పొంది దేవుని నుండి మనము దేవుని ద్వారా గొప్ప కార్యాలకు పూనుకునే వారిగా మనం ఉండాలి. విలియం కేరీ గారు గొప్ప దైవజనులు, మన భారతదేశంలో ఎంతో గొప్ప సేవ చేసిన వారు. ఈ మధ్య ఒక మెసేజ్, ఒక వర్తమానం ధ్యానం చేస్తూ అందులో ఈ సేవకుని సాక్ష్యాన్ని పంచుకోవాలనే ప్రేరణ నాకు కలిగింది.
కనుక ఈ మధ్యలో ఆ మెసేజ్ ప్రభు చిత్తమైతే విందాం. విలియం కేరీ గారికి సాక్ష్యం కొంత వివరంగా అందించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆయన అన్న ఒక్క మాట మీ దృష్టికి తెస్తాను. అదేంటంటే ఆయన ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అన్నాడు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఆయన శకపు నినాదం. ఆయన శకంలో ఆయన చేసిన నినాదం లేక ఆయన విధానం, ఆయన చెప్పిన మాట, గొప్ప మాటల్లో ఒక మాట ఏంటంటే తెలుగులో చెప్తాను, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు. దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టు లేక ప్రయత్నించు, ప్రయత్నించు. అటెంప్ట్ అన్నాడు కనుక ఇంగ్లీష్లో చేపట్టు, తలపెట్టు అని వస్తుంది. దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టు, తలపెట్టు, జరిగించు. అద్భుతమైన మాట కదా. ఆయన జీవితం అలాగే ఉంటుంది. గొప్ప సాక్ష్యం విలియం కేరీ గారిది. ధ్యానం చేద్దాం, ఈ మధ్య ధ్యానం చేద్దాం. ప్రముచిత ఆదివారం రెండవ వర్తమానం అదే ఉండొచ్చు ప్రభువు అనుమతిస్తే. కనుక దేవుని కొరకు దేవుని నుండి ఏమో గొప్ప గొప్ప విషయాలు, గొప్ప కార్యాలు ఆశించాలి. మనం దేవుని నుండి ఆశించాలి. ఫ్రమ్ గాడ్, దేవుని నుండి ఆశించాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి. ఫర్ గాడ్, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి అని విలియం కేరీ అన్నాడు. కనుక ఎందుకు ఇది నేను జ్ఞాపకం చేశానంటే, ఫిలదెల్ఫియాలోని సంఘస్థులు, విశ్వాసులు అలాగే ఉన్నారు. వారు దేవుని నుండి గొప్ప కార్యాలు వారు ఆశించి దేవుని ద్వారా బలము పొందొచ్చు. వారు శక్తి కొంచెమైన క్రియలు బాగా కలిగి ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ అంశం అర్థమవుతుందా? శక్తి కొంచెమైన క్రియలు ఎలా ఉన్నాయట? చాలా బాగున్నాయట. చాలా మంచి విషయం. కనుక ప్రతి సంఘంలో, ప్రతి స్థానిక సంఘంలోని విశ్వాసి, నాకు శక్తి సరిగా లేదు, నా ఆర్థిక స్థితిగతులు సరిగా లేవు, నేను ఆత్మీయంగా ఇంకా చాలా ఎదగలేదు, నేనుంటున్న ప్రాంతం, పరిస్థితులు, దేశం సేవకు అంత అనువైనదిగా లేదు, నా కుటుంబం సేవకు అంత అనువైనదిగా, ప్రభు కొరకు శక్తికి మించిన కార్యాలు చేయడానికి అనువుగా లేదు అని అనుకోకూడదు. విలియం కేరీ భార్య ఆయనకంత సహకరించేది కాదు. ఆయన ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి ప్రయాణమై మిషనరీగా వస్తుంటే రావట్లేదు. ఎంత బ్రతిలాడినా ఓడరేవుకొచ్చి మళ్ళీ వెళ్ళి బతిలాడి ఓడ వెంటనే స్టార్ట్గా ఇక బయలుదేరుతుంది. కొన్ని రోజులు అనగానే అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అక్కడ జరుగుతూ ఉండేవి అనుకుంటా. అలాగే అంటే సరుకులు అవన్నీ దించి మళ్ళీ బయలుదేరేసరికి ఓడ కొన్ని దినాలు మనం చూస్తాం కదా పౌలు ప్రయాణాల్లో, ఆ గ్యాప్లో వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఓడ ప్రయాణం గ్యాప్లో వెళ్ళి ఆ ఏరియాలో వాళ్ళందరినీ కలిసి సేవ చేసి వచ్చేవాడు కొన్నిసార్లు. కనుక అలా ఓడ కొంచెం టైం తీసుకుంటుంది బయలుదేరడానికి. కనుక అక్కడికి రావడం, మళ్ళీ వెళ్ళి సరే అదే సందర్భమైన వెళ్ళే సందర్భంలో మళ్ళీ వెళ్ళి భార్యను బతిలాడి, మళ్ళీ రానంటే మళ్ళీ వచ్చి మళ్ళా అయ్యో నా భార్య లేకుండా ఎలా వెళ్ళాలి అని మళ్ళీ వెళ్ళి బతిలాడంగా వచ్చిందంట అక్క మొత్తానికి. కనుక వచ్చినాక కూడా ఆమె అంత సేవకు సహకారిగా లేదు. కొడుకు చచ్చిపోయాడు, సమాధి చేయడానికి ఎవరు సహాయం లేరు, ధనము లేదు. విలియం కేరీ తవ్వి సమాధి చేస్తే ఆ దృశ్యాన్ని చూసిన విలియం కేరీ భార్య ఆమె మతిస్థిమితం లేక ఒక పిచ్చిదారి మానసిక రోగిగా అయ్యిందంట. ఆమె పేరు డోరతీ. విలియం కేరీ గారి భార్య పేరు డోరతీ. కనుక
ఆ దూరతి అక్క అంతగా సహకరించకపోయినా ఆమె మానసిక రోగి యొక్క పిచ్చిదానిలా కత్తి తీసుకొని చంపుతారని కూడా ఆమె విలియం కేరీని తరిమేదంట. అయినా కానీ ఆయన మరి ఎలా సేవ చేశాడు? సరే, వివరంగా ఇంకా ఆయన గురించి మనం ఆదివారం ప్రవచితమైతే చూద్దాం. కానీ విషయం ఏంటంటే, కుటుంబంలో తన భార్య సరిగా సహకరించకపోయిన మిషనరీ భార్య ఆయన ఏమండి ఆయన గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయ తలపెట్టాడు, దేవుని నుండి ఆశించాడు, చేయ తలపెట్టాడు, చేశాడు, చేసి చూపించాడు దేవుని కృపలో. ఫిలదెల్ఫియా సంఘం కూడా అలాగే ఉంది. శక్తి కొంచెమే, పని ఎక్కువ. శక్తి కొంచెమే, పని ఎక్కువ ఫిలదెల్ఫియా సంఘానికి. ఈ రోజుల్లో శక్తి ఎక్కువ, కొందరికి పని తక్కువ. అన్నీ ఉన్నాయి, వస్తు వాహనాలు ఉన్నాయి, ధనం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, పిల్లలు బాగున్నారు, పిల్లలు ఉద్యోగాలు, ఏదో పని చేసుకుంటున్నారు, ఎవరి కాళ్ళ మీద నిలబడ్డారు ఫైనాన్షియల్గా. ఆ దేవుని కృపలో మనం ఎక్కడన్నా ఊరు వెళ్ళాలన్నా ఒక్కింట్లోనే 2-3 బండ్లు, కార్లు కూడా ఉన్నాయి. ఏమంటే ఏదన్నా వ్యాన్ కట్టుకొని పోవడానికి కూడా డబ్బులు ఉన్నాయి. కనుక ప్రభు పని చేయడానికి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు పుష్టికరమైన ఆహారం తిని పుష్టిగా కూడా ఉన్నాం. ఏమంటే లొట్ట చెంపలు పోయి ఉబ్బు చెంపలు అవుతున్నాయి, బలంగా అవుతున్నారు, అన్ని బాగున్నాయి. చాలామంది పెళ్ళైన తొలి దినాల్లో ఫోటోలు, ఇప్పటి ఫోటోలు చూసుకోండి, మీరు ఎలా అయ్యారో శారీరకంగా అర్థమవుతుంది. కనుక శారీరకంగా బలపడ్డాం, ఆర్థికంగా బలపడ్డాం, ఆత్మీయంగా బాగానే ఉన్నాం చాలా విషయాల్లో. కానీ పని విషయంలో అంటే ఆత్మీయ బాగా అంటే నేర్చుకుంటున్నాం, బాగానే పాటలు బాగానే పాడుతున్నాం, వాక్యం బాగానే తెలుసు, కొన్ని పనులు బాగానే చేస్తున్నాం, కొన్నిట్లో చాలా బాగానే ఉన్నాం. కానీ శక్తికి మించిన పని విషయంలో ఎలాగున్నాం, అది ఈరోజు అంశం కనుక దాన్నే పరీక్షించుకోవాలి. మనం శక్తికి మించిన పని చేస్తున్నామా? హానోక్ గారు, ఏదో ఇంటి పేరు ఏదో ఉంటుంది, ఊరి పేరు హానోక్, పాటలు పాడతాడు. ఆయన పాట రాసి పాడాడు. ఏం చేశానయ్యా నీ కోసం, నీవు నన్ను చేశావని, ఏం మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను మోసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశారయ్యా నీ కోసం, నన్ను నీవు చేసావని, ఏం మోసారయ్యా నీ కోసం, నువ్వు నన్ను మోసావని లేక సిల్వ మోసావని. అసలు ఆ పాట ప్రశ్నిస్తూ ఉంటుంది, సవాలు చేస్తూ ఉంటుంది ఆ పాట. ఇప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా అని అది కన్క్లూజన్, చివరికి ఆ తీర్మానం చేసేలాగా నా పాట. అదొక మెసేజ్, ఆ పాట ఒక మెసేజ్, అదొక మెసేజ్ ఆ పాట. మా చిన్నాన్న గారు జాన్వేశ్వరి గారు అని, ఆయన రిటైర్మెంట్ అయిన రోజు ఆ రిటైర్మెంట్ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఆ పాట పాడాను. అక్కడ ఎంతోమంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, విశ్వాసం. కనుక అదొక పురికొల్పేదిగా, ఆ పాట ఆలోచింపజేసేదిగా, సందర్భానుసారమైనదిగా ఉంటుందని నేను ఆ పాట పాడాను. ఆ పాటే ఒక మెసేజ్. ఆ రోజు మెసేజ్ నేను చెప్పలేదు కానీ మెసేజ్ చెప్పాను. ఆ పాట ద్వారా మెసేజ్ చెప్పాను. కనుక శక్తికి మించిన కార్యాలు ఎందరం చేస్తున్నాం. దేవుని శక్తిని ఆశ్రయించి ఎంతమంది మీరు పని చేస్తాం, అది ఆలోచించుకో. కనుక భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కొరింథీయులకు రాసిన ఒక మంచి ఉదాహరణ 2వ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘస్థుల గురించి ఉంటుంది కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి
కొరింథీయుల రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. నేను చదువుతాను. చదవండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరి వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగాక మొదట ప్రభునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొని బాగా వినాలి. ఎంతగా చేయుదురని మేము అనుకోనలేదు. ఈ పదం ఆలోచించాల్సిన పదం. ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. సెయింట్ పాల్, అపోస్తల్ పాల్, పరిశుద్ధ పౌలు ఆశ్చర్యపడుతున్నాడు. ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. మాసిదోనియాలోని సంఘాలంటే, ప్రాంతంలోని సంఘాలంటే 2, ఫిలిప్పి, తెస్సలోనిక. ఆ ప్రాంతపు సంఘాలు ఆనాడు పౌలు రాస్తున్న కాలంలో ఆయన ఏటిని ఉద్దేశించి రాశాడు అంటే ఫిలిప్పి, తెస్సలోనిక ప్రాంతంలోని సంఘాలను, ఫిలిప్పి సంఘం, తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు సాక్ష్యం ఇస్తూ ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. శక్తికి మించి. అక్కడ పైన చూస్తే వారు బహుశ్రమల వల్ల పరీక్షించబడితే అత్యధికంగా ఆనందించారంట. శ్రమల్లో అత్యధికంగా ఆనందించడం శక్తికి మించింది కాదా అది? వారి నిరుపేదలై ఉన్న వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. శక్తికి మించింది కాదా అది? ఓటీలు చేశారేమో, ఓవర్ టైం డ్యూటీలు చేశారేమో. రాత్రి వేళల్లో కూడా చాలాసేపు పనిచేశారేమో ప్రభు పరిచర్య కోసం. ఎలా ఇవ్వగలిగారు శక్తికి మించి వారు? పౌలు వద్దులే మీరు నిరుపేదలు మీరు వద్దులే అని పౌలు అంటే లేదని బ్రతిమిలాడి ఇచ్చారంట. శక్తికి మించింది కాదా ఇది? అందుకే పౌలు ఆశ్చర్యం, ఆనందంతో పౌలు అంటున్నాడు, ఇంతగా చేస్తారని మేము అనుకోలేదండి. శక్తికి మించి. కనుక నీవు దేవుని ప్రశంస పొందాలంటే నీవు కూడా శక్తికి మించి చేసే ప్రయత్నం చేయాలి. అసలు కాకపోతే ఆశ్చర్యం, విచారకరం, బాధాకరం ఏంటంటే పౌలుకేమో మోడల్ విషయంలో ఆశ్చర్యమైంది. ఈ రోజుల్లో ఈ విషయంలో వెనకబాటుతనాన్ని చూస్తే ఆశ్చర్యం అవుతుంది. వారి శక్తి కొలదైనా చేయట్లేదు చాలా మంది, లేక కొంతమంది. శక్తి కొలదైన, సామర్థ్యము కొలదైన, శక్తి కొలదైన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో? యథార్థంగా పరీక్షించుకుంటే మనల్ని మనం కూడా మన శక్తి కొలదన్నా చేస్తున్నామా ప్రభు పరిచయలో? ఏదైనా ఒకటి శక్తికి మించి చేసి ఆ ఉన్నత అంతస్తుకు పోగలుగుతున్నామా? ఆ ప్రయత్నంలో ఉన్నామా? ఆ దారిలో ఉన్నామా? కనీసం ఫిలదెల్ఫియా సంఘం శక్తికి మించిన కార్యాలు జరిగించిన సంఘం. మాసిదోనియా సంఘస్థులు, ఫిలిప్పి సంఘం, మాసిదోనియా ప్రాంతంలోని సంఘస్థులు, ఫిలిప్పి సంఘము, తెస్సలోనిక సంఘము, వారు నిరుపేద, బహుశ్రమలు, అత్యధిక ఆనందం, నిరుపేదలు, బహుదాతృత్వం. ఇంతగా చేదులని మేము నిరుపేదలు ఇంతగా చేదులని మేము అనుకోలేదు అంటున్నారు. నిరుపేదలు దుబాయ్లో ఉండి రాలేదు, అప్పుడే ఉండు. కువైట్లో, రియాద్లో, ఖత్తర్లో నుండి రాలేదు, అమెరికా నుండి రాలేదు మూటలు తీసుకొని. అంటే అక్కడ ఉండి కొంతకాలం ఉద్యోగాలు చేసి డబ్బు తీసుకొని బాగా సంపన్నులుగా ఉండి ఆశ్చర్యపరచలే పౌల్ని. ఉదాహరణ చెప్తున్నాను. ఆనాడు ఆదినాల్లో వాళ్ళు లేక రోమా ప్రాంతానికి వెళ్ళి రోమాలో బాగా ఉద్యోగాలు చేసి సంపాదించుకొని రాలేదు వాళ్ళు.
ఇక్కడే మనం చూస్తాం కదా సహవాస సంఘంలో మనం చూసినప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో సార్దీస్ ప్రాంతం సారవంతమైన ప్రాంతం, బంగారు నది అంటాం. కనుక బంగారం ప్రవహించే నదులున్న అలాంటి ప్రాంతాల్లో బంగారం వచ్చే ప్రాంతాల్లోకి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చి బాగా డబ్బులు ఆశ్చర్యపరచలేదు వాళ్ళు, నిరుపేదలుగా ఉండి. కనుక గమనించాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి డబ్బు కాదు ప్రాముఖ్యం, దిల్, మనస్సు, నీ ఆశ, నీ ఆసక్తి బాగుంటుంది. మరి విలియంకేనే చెప్పులు కుట్టుకున్నారు చాలా కాలం, పేదరికం. ఇప్పుడు ఆయన రావడానికి కిరాయి ఇవ్వడానికి ఓడకు 4 నెలలు ప్రయాణం, ఓడ కిరాయికి డబ్బులు లేక అందులో కూరగాయలు పోసుకుంటా జీతానికి ఉండి దాన్ని వెల చెల్లించాడు టికెట్కు. ఆయన చాలా మంది విమర్శించి వ్యతిరేకించి సహకరించకపోగా డిసప్పాయింట్ చేశారు పెద్ద పెద్దోళ్ళు. పేదరికం అడ్డు కాదు దేవుని కొరకు బ్రతకడానికి, మర్చిపోవద్దు. కుటుంబ వ్యతిరేకతలు అడ్డు కాదు దేవుని కొరకు బ్రతకడానికి, మర్చిపోవద్దు. విమర్శించనే ఇంటి నేలను ఓడాలని లేక ఇంకేదన్నానని లోక సామెతలు చెప్పి నీ మీద నవ్వుకొని వదిలే. నీ వైపు నుండి నువ్వు సరిగా ఉంటే, నీ ఆశ బాగుంటే, విలియం కేరీని వాడుకున్నట్టు నిన్నెందుకు వాడుకోడు దేవుడు? పేదరికం, వ్యతిరేకతలు సమస్యే కాదు దేవుని కొరకు బ్రతకడానికి. అనేక ఇంకా రోషం, ఆ స్థితిలో బ్రతకడం రోషం గల జీవితం. ఇంకా పేదరికంలో కూడా బలా అనిపించుకోవడం, వ్యతిరేకతల్లో బలా అనిపించుకోవడం ఒక రోషమైన జీవితం, దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రశంస పొందుకోగలిగే జీవితం అది. డోంట్ నర్వస్, నిరాశపడ దేవుడు. మాసిదోనియా నిరుపేదలు బహుదాతృత్వం అనే సాక్ష్యం పొందారు. మాసిదోనియా బహుశ్రమలు అత్యధిక ఆనందం అనే సాక్ష్యం పొందారు. పరిశుద్ధుడైన పౌలు వారి గురించి ఇంతగా చేదురని నేను అనుకోనలేదు. కనుక ప్రియులారా, మొట్టమొదటి విషయం మనం చూసినప్పుడు ఫిలదెల్ఫియా మెప్పు, ఫిలదెల్ఫియాకు దేవుని మెప్పు, ఫిలదెల్ఫియాకు దేవుని ప్రశంస ఏంటంటే నీవు శక్తి కొంచెమైనా నీ క్రియలు బాగున్నాయి. శక్తికి మించిన క్రియా జీవితం. గతంలో చెప్పిన ఒక సాక్ష్యం మరొకసారి మీకు చెప్తాను, గమనించండి. ఆ గతంలో వినే వారు కూడా వింటారు, ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా వినేవాళ్ళు వింటారని మరలా చెప్తున్నాను. మనం పునఃస్మరణ లేక మరలా జ్ఞాపకం చేసుకుంటూ వినని వారు వినవచ్చు కదా. ఓఎం జార్జ్ వర్మ ఆపరేషన్ అండ్ మొబిలైజేషన్ అనే సంస్థను స్థాపించి బుక్స్, పాత బుక్స్, రకరకాల బుక్స్ సేకరించి ప్రపంచంలో అందరూ క్రైస్తవ సాహిత్యాన్ని చదివేలా, సువార్త అందేలా ఒక దర్శనంతో, ఒక గురితో జార్జ్ వర్వర్ గారు ఏమన్నా ఓఎం సంస్థను, ఓఎంను స్థాపించారు. ఆ పరిచర్యను స్థాపించారు. ఆయన ఆ పరిచర్య కోసం ఒక ఓడను బేరం చేయడానికి, డీల్ చేయడానికి, లేక ఒక ఓడను కొనడానికి, షిప్ కొనడానికి వెళ్ళాడు. ఒక సెకండ్ హ్యాండ్ షిప్. దాని ఖరీదు ఎంత అంటే 143 కోట్లు, 143 crores. 143 కోట్ల ఓడను బేరం చేయడానికి, ఏమంటే కొనడానికి వెళ్ళి డీల్ సరే నేను కొంటాను అని చెప్పి అడ్వాన్స్ ఏమంటే ఆయన ఇచ్చింది ఎంతంటే 500 రూపాయలు. 500 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడంట. మీరు ఈ డేట్ పెట్టండి, ఆ డేట్లో మిగతా ఇస్తారు, అడ్వాన్స్ 500 ఉంచుకోండి అంటున్నాడంట జార్జ్ వర్వర్ గారు. చూసారా, 500 దగ్గర ఉన్నవాడు 143 కోట్ల ఓడను కొనడానికి ప్రయత్నించడం శక్తికి మించింది కాదంటారా? కనుక దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అందుకే మరలా చెప్తున్నాను, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించడం కాదంటారా? దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టడం కాదంటారా? ఇది జార్జ్ వర్వర్ గొప్ప మోడల్ ఈ అంశంలో. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటున్నారు, బ్రదర్ 500 ఏంటంటే 143 కోట్లకు 500 ఏంటంటే దేవుడు ఇస్తాడంటే ఇస్తాడంతే, నాకు ఇస్తానని చెప్పాడు, ఇస్తాడు కథ అని చెప్పాడు. కనుక వెలి చూపు వల్ల కాక విశ్వాసం వలన ఆయన 500 ఇచ్చేసాడు. తర్వాత వాళ్ళ
వాళ్ళు ఇచ్చిన డేట్కు వాళ్ళకి మిగతా అమౌంట్ అంతా కట్టేశాడు. 143 కోట్లు కట్టేశాడు. దేవుడు ఇచ్చాడు. తర్వాత చూసారు, 500 రూపాయలతో 143 కోట్ల ఓడ కొనడానికి వెళ్ళాడు, కొన్నాడు. మళ్ళీ దాని రిపేరింగ్ కొంత డబ్బు ఖర్చు అయింది. దానికి డ్యూలాస్ అనే పేరు పెట్టాడు. డ్యూలాస్, ఆ ఓడ పేరు డ్యూలాస్ కనుక డ్యూలాస్ అని ఓడ పెట్టాడు, ఆ పేరు పెట్టాడు. అది బాగు చేయించి డ్యూలాస్ అని పేరు పెట్టి ప్రపంచాన్ని 19 సార్లు చుట్టొచ్చాడు. హల్లెలూయా. ప్రపంచాన్ని సముద్ర మార్గంలో 19 సార్లు చుట్టొచ్చాడు. 173 దేశాల్లో సువార్త ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 500తో అడుగేశాడు. 173 దేశాల్లో సువార్త ప్రకటించాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయ పూనుకోవాలి. విశ్వాసలో గొప్ప దేవుడు, శక్తిమంతుడు అని అంటే సరిపోదు. ఆయన కూడా ఆరాధన చేయాలి, ఆయనను పొగడాలి, కీర్తించాలి, అన్ని అవసరమే. కానీ అని ఊరుకొని వెళ్ళిపోదామా? గొప్ప దేవుడు దెబ్బలు, శక్తిమంతుడు, మస్తు పాటలు పాడడానికి మంచిదే. మరి గొప్ప దేవుని నుండి గొప్ప కార్యాలు ఎందుకు ఆశించట్లేరు? ఇక్కడ దీనులుగా ఉండాలి, తగ్గించుకోవాలనేది ఇక్కడ వాడద్దు. మన వ్యక్తిగత జీవితంలో దీనత్వం, మన మనస్సు, మన విధానంలో తగ్గింపు కలిగి ఉండి మనం దీనులుగా ఉండి దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించాలి. దేవుని పని గొప్ప జరగాలి. నేను దీనుండండి, నేను అది చేయలేను, నేను అలా అనుకోలేనండి, నేను ఇలా చేయలేనండి, అది కాదు. రాంగుగా మనము వ్యాఖ్యానించుకోవద్దు, లేక దాన్ని తప్పుగా మనం తీసుకోవద్దు, వక్రీకరించుకోవద్దు. కనుక దీనులుగా బ్రతుకుతూ గొప్ప కార్యాలు చేయాలి. శక్తి కొంచెమే, గొప్ప కార్యాలు. నిరుపేదలే అధిక దాతృత్వం, హింసలే అత్యానందం. 500 రూపాయలే 143 కోట్ల ఓడ, 173 దేశాలంటండి. 19 సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చారు. వాళ్ళు వచ్చారంటే ఒక ఓడరేవులో ఉంటారు. ఇక అందరూ ఆ ఓడలోకి వెళ్ళి బుక్స్ అన్ని చదువుకుంటారు. బాగా బుక్స్ అమ్మడం, చదవడం అలా చేస్తారు. మళ్ళీ ఆ ఏరియాలో, ఆ దేశంలో సువార్త ప్రకటిస్తారు. ఎంత మంచి పరిచర్య! దేవుని మహాకృపలో అంత గొప్ప దైవజనుడిని నేను ఇక్కడ హైదరాబాద్ ఓఎంలో ఒకసారి మీటింగ్లో చూడగలిగాను. దేవునికే మహిమ. ఆయన వేసుకున్న షర్ట్ మీద గ్లోబ్ ఉంటుంది, వరల్డ్ మ్యాప్ ఉంటుంది, గ్లోబ్ పటం ఉంటుంది షర్ట్ మీద. అది వేసుకుంటాడు ఆయన, ప్రపంచ పటం వేసుకుంటాడు ఆయన అన్ని మీద. విలియం కేరీ తోలుతో ప్రపంచ పటాన్ని గీస్తూ ఉండేవాడు. భారతదేశాన్ని మ్యాప్ను తోలుతో కట్ చేసి ఎదురుగా పెట్టుకొని చెప్పులు ముట్టుకుంటూ నేను ఆ దేశం వెళ్ళాలి, ఆ దేశం వెళ్ళాలని భారంతో ప్రార్థన చేస్తూ మన దేశానికి వచ్చాడంట. జార్జ్ వర్వర్ అంగి మీద వరల్డ్ మ్యాప్, గ్లోబ్ ఉంది, గ్లోబ్. ఆయన 19 సార్లు. కనుక ప్రియులారా, మన పేదరికం మనం మర్చిపోకండి. మన పేదరికం, మనకు వచ్చే వ్యతిరేకతలు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి అడ్డు కాదు. ఇంకా అవి మనలో రోషాన్ని పెంచాలి, పౌరుషాన్ని రగిలించాలి, పట్టుదలను పెంపొందించేవిగా తీసుకోవాలి. చాలా పేదరికాల్లో విలియం కేరీ అలా చేయగలిగారు. చాలా పేదరికాల్లో జార్జ్ వర్వర్ గారు అలా చేయగలిగారు. 500. ఇప్పుడు రెండవ దాంట్లోకి వెళ్దాం. కనుక మొదటిది ఏంటంటే వారి శక్తి కొంచెమైన వారి క్రియలు ఇలా ఉన్నాయి. శక్తికి మించిన క్రియా జీవితం నెంబర్ 1. కనుక ఫిలదెల్ఫియాకు దేవుడిస్తున్న మెప్పు శక్తికి మించిన క్రియా జీవితం. రెండవది మనం చూసినప్పుడు ఇక్కడే అదే వచ్చిన చదవండి ఇంకోసారి. నీ క్రియలు నేను ఎరుగుతున్నా, నీకున్న శక్తి కొంచెమే అయి ఉన్నను, నీవు నా వాక్యం గైకొని నా నామము ఎరగనలేదు.
నా నామము ఎరగనలేదు. రెండవది వారు వాక్యానుసారులు, వాక్యానుసార జీవితం. మొదటిది శక్తికి మించిన క్రియా జీవితం, ఫిలదెల్ఫియా సంఘానిది. రెండవది వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసార జీవితం, వాక్యానుసారులు, వాక్యమును గ్రహికొనువారు, కేవలం వినువారు కాదు, గ్రహికొనువారు. కనుక వాక్యమును గ్రహికొనుట చాలా ప్రాముఖ్యమైన విషయం. దానికి ముందు వినడం ఉంటుంది, వినడము ప్రాముఖ్యమే. విని వాక్యము దొరికే దగ్గరికి వెళ్ళడం ప్రాముఖ్యం, వెళ్ళి వినడం ప్రాముఖ్యం, విని నేర్చుకోవడము ప్రాముఖ్యం. గతంలో ఒక భక్తుడు కూర్చుకొనుట, నేర్చుకొనుట, మార్చుకొనుట అన్నాడు. వాక్యమును కూర్చుకొనుట ప్రాముఖ్యం, వాక్యమును నేర్చుకొనుట ప్రాముఖ్యం. బ్రతుకులో ఏదైనా బాగు లేకుంటే మార్చుకొనుట ప్రాముఖ్యం. కనుక వాక్యము వినుట ప్రాముఖ్యం, వాక్యమును గైకొనుట ప్రాముఖ్యం. నీకు వాక్యం బాగా తెలిసి ఉండొచ్చు, నువ్వు వాక్యాన్ని అనుసరించకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? బైబిల్ పండితులు అనిపించుకోవచ్చు, నీకు బాగా మెమొరీ పవర్ ఉండొచ్చు, వాక్యం ఎక్కడ ఉందంటే అక్కడ రిఫరెన్స్ టక్కున చెప్పవచ్చు, ఏదైనా సంఖ్య అడిగితే వెంటనే చెప్పవచ్చు, కానీ బ్రతకట్లేవు. ఏం ప్రయోజనం? నువ్వు మేధావి, జ్ఞాపక శక్తి ఉన్న మేధావి అనిపించుకుంటావేమో. లేక ఒక బైబిల్ పండితమ్మవు, పండితురాలు, పండితుడివి అనిపించుకుంటావు, సిస్టర్స్ అయితే ఇలా, బ్రదర్స్ అయితే ఇలా. కానీ దేవుడు నీవు నా వాక్యాన్ని గైకొన్నావు అని సాక్ష్యం చెప్పగలడా? నా వాక్యాన్ని విన్నావు అని చెప్పగలడు. నీకు నా బైబిల్ జ్ఞానం చాలా ఉంది అని చెప్పగలడు. గైకొన్నావు అని చెప్పగలడా? ఆలోచించుకోవాలి సంఘమా, సార్వత్రిక సంఘమా ఆలోచించు, స్థానిక సంఘాలు ఆలోచించాలి. దేవుడు నిన్ను గురించి వాక్యం వింటున్నావు, బాగా వాక్యం నీకెంతో తెలుసు అని సాక్ష్యం ఇచ్చి అక్కడితోనే ఆగుతాడా? తెలిసిన వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నావు సంఘమా అని నీ గురించి చెప్పగలడా? ఆలోచించుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ రోజుల్లో వాక్యం బాగా దొరుకుతుంది, ఎంతో వాక్యం ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇంకా జూమ్ యాప్స్లో, ఇంకా టెక్నాలజీ వాడుకుంటూ ఈ రోజుల్లో ఈ కరోనాలో ప్రాణ నష్టం కొంత జరిగింది, ప్రపంచవ్యాప్తంగా చాలానే జరిగిందిగా. ఈ కరోనా కాలంలో వాక్యం సమృద్ధిగా ప్రకటించబడింది. పిఎస్ స్వామి గారు ప్రకటన గ్రంథం అంతా మెసేజ్లు అందించేశారు. పిఎస్ స్వామి అన్నగారు తీర్పుల గురించి ఎన్నో తీర్పులు, బైబిల్ ఎన్ని తీర్పులు ఉన్నాయో ఎన్నో ధ్యానాలు అలా ఎన్నో శీర్షికల్లో వాక్యం అందించారు. అలా ఎందరో ఎన్నో టాపిక్స్ తీసుకొని, అంశాలు తీసుకొని ఎంతో వాక్యం విరివిగా అందిందండి ఈ కరోనా కాలంలో. ఎంతో గతంలో అందింది, ఇప్పుడు ఇంకెంతగానో అందింది. ఎవరు ఎటే లేదు కనుక ఇంట్లో నుంచే బాగా ఇంకా ఎక్కువగా మెసేజెస్ సిద్ధపడి అందించారు. కొన్ని టాపిక్స్ మీద, కొన్ని కఠినతరం అర్థం చేసుకోవడం కఠినతరమైన విషయాల మీద కూలంకషంగా ఎంతో వివరణలు అందించారు. గుంటూరు ప్రకాష్ గారు కానీ, సిద్దిపేట ప్రకాష్ అన్న గారు కానివ్వండి, ఎడ్వర్డ్స్ విలియమ్స్ గారు కానివ్వండి, ఏమండి పిఎస్ స్వామి గారు కానివ్వండి, ఏమండి ఉపేందర్ గారు కానివ్వండి, ఇలా ఎంతోమంది వాక్యాన్ని ఎంతో ఎక్కువగా అందించడం నేను గమనించాను కరోనా కాలంలో. కనుక ఎంతగానో వాక్యం అందింది. సంతోషం, వాక్యం ఎంతో దొరుకుతుంది, సంతోషం. చర్చెస్లో చక్కగా వాక్యం అందించబడుతుంది. అంటే చర్చెస్ మందిరాలు ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఇలా అందించబడుతుంది. అంత బాగానే ఉంది. ఈ విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువ వాక్యం అందుతుంది ఒకప్పటికంటే. కానీ ఆ వాక్యాన్ని అనుసరించేది ఎలా ఉంది? దేవుడు అది చూస్తాడు. దేవుడు అది కూడా చూస్తాడు. వినడం వరకే చూడడు. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఒక 3 వచనాలు, ప్రాముఖ్యమైన వచనాలు. తిమోతి రాసిన 2వ పత్రిక 1:13 చదవండి స్పష్టంగా. తిమోతి రాసిన 1వ పత్రిక 1:13. ఇంతసేపు చేస్తే సమయం అయిపోతుంది, నేను చదువుతాను. 1:13.
పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడై ఉన్నాను. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగానే. తిమోతి రెండవ పత్రిక 1:13. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమను కలిగిన వాడనై నీవు నా వలన కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణమును అనుసరించి జీవించాలి. రాసుకోండి అన్నమాట. హితవాక్య ప్రమాణమును అనుసరించి జీవించాలి. కనుక హితవాక్య ప్రమాణాన్ని అనుసరిస్తున్నావా? దేవుడు హితబోధ నీకు అందించినప్పుడు రిఫరెన్స్ మళ్ళా చెప్తాను. తిమోతి రెండవ పత్రిక 1:13. హితవాక్య ప్రమాణమును అనుసరించాలి. హితవాక్య ప్రమాణాన్ని అనుసరించి జీవించాలి. మరి హితవాక్య ప్రమాణాన్ని అనుసరించి జీవిస్తున్నామా? హితవాక్య ప్రమాణాన్ని అనుసరించి జీవిస్తున్నామా? హితవాక్యాన్ని వింటున్నాం కానీ అనుసరించి జీవిస్తున్నామా? ఇది ఒకటి ఆలోచన చేసుకో. రెండవది రోమేలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనం. రోమ 6:17. ఈ క్యాన్ పని చేయడం ఈ పేజెస్ పోతాం. మీరు పాపములకు దాసులై ఉంటిరి. మీరు పాపములకు దాసులై ఉంటిరి. కానీ ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగించబడుతురో, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులై ఉంటిరి. ఏ ఉపదేశ క్రమమునకు మీరు బడితిరో అంటున్నాడు. చూడండి మళ్ళా ఆ వచనం ఇంకోసారి చదువుదాం. 6:17. మీరు పాపమునకు దాసులైన, ఒకప్పుడు పాపానికి దాసులైనారు, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురు. ఉపదేశ క్రమాన్ని అనుసరించి జీవించాలి సంఘం. రాసుకోండి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ అంశంలో. వాక్యమును గైకొనుట విషయంలో 3 విషయాలు. మొదటిది ఏమండి? హితవాక్య ప్రమాణం. మన స్టాండర్డ్స్, మన ప్రమాణం హితవాక్యమే. వాక్యమే మన ప్రమాణం. క్రైస్తవుడు జీవించాల్సింది వాక్యాన్ని అనుసరించి, వాక్యం అనుసరించి జీవించాలి. అదే మన ప్రమాణం, మన స్టాండర్డ్స్. క్రైస్తవుని స్టాండర్డ్స్ ఏంటి? క్రైస్తవుని ప్రమాణాలు ఏంటి? క్రైస్తవుడు దేన్ని అనుసరించి జీవించాలి అంటే హితవాక్యాన్ని, హితబోధన, దైవ వాక్యాన్ని. కనుక క్రైస్తవ్యం అంటేనే వాక్యాన్ని అనుసరించి జీవించడం. మరి వింటున్నావు కానీ అనుసరించకుంటే ఏం ప్రయోజనం? కనుక నీకు వాక్యం ఎంత తెలుసు? అప్పుడప్పుడు పండితులు, భక్తులు అంటుంటారు, దేవుని వాక్యం నీవెంత నేర్చుకుంటున్నావో జాగ్రత్త, నీవు అంత లెక్క ఒప్పచెప్పాలి అంటుంటారు. కనుక నీకెంత తెలుసో దాని విషయమే దేవుడు అడుగుతాడు. మరి నీకు ఇంత తెలియచేశాను బిడ్డ, మరి ఏంటి, ఎలా బ్రతికావు, నా కుమారుడా, నా కుమార్తె అని అడుగుతాడు. వాక్యం బాగా తెలుసుకుంటున్నావు, సంతోషమే. మరి దేవుడు అడుగుతాడు. క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడు లెక్క అడుగుతాడంట. మన సమయం, మన శక్తి, మన ఆయుష్కాలం, మన బలం, మన ధనం, మనకు తెలిసిన వాక్యం విషయం, మనకు అప్పగించిన పరిచయ విషయం, మనకు దేవుడు ఇచ్చిన వరాల విషయం, దేవుడు ఎలా వాడావు అని అడుగుతాడు అంట. వాక్య ప్రకారం చెప్తున్నాను, వాక్యంలో ఉంది. దేవుడు లెక్క అడుగుతాడు. క్రీస్తు న్యాయపీఠం ముందు బహుమానాలు ఇస్తాడు. బహుమానాలు ఇచ్చే ముందు మన లెక్కలు అడుగుతాడు. ఎలా ఎలా పనిచేశావు, ఎలా వాడావు, నీకు ఇన్ని వరాలు ఇచ్చానే, ఎలా వాడావు, ఇంత వాక్యం నీకు అందింపజేశానే నా దాసుల ద్వారా ఆయా రీతులుగా, మరి ఎలా జీవించావు, ఎలా గైకొన్నావు, హితవాక్య ప్రమాణాన్ని అనుసరించావా, ఉపదేశ క్రమాన్ని అనుసరించావా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
16వ వచనం. మనం అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకోవాలి. నీకెంత లభించింది దాన్ని బట్టి నడుచుకో క్రమంగా. 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఏమండి, నీవు తప్పక హితవాక్య ప్రమాణాన్ని అనుసరించి ప్రమాణాలు క్రైస్తవ స్టాండర్డ్స్లో నువ్వు బ్రతకాలి. దేవుని బిడ్డను అని ఆనందించడమే కాదు, దేవుని బిడ్డకు తగినట్టుగా బ్రతకాలి. ఫిలదెల్ఫియా అలా బ్రతికింది. రెండవది, ఉపదేశ క్రమం అనుసరించాలి. ఉపదేశ క్రమాన్ని అనుసరించి జీవించాలి. మూడవది, నీకు ఎంత లభించిందో ఆ లభించిన దాన్ని బట్టి బ్రతకాలి అని వాక్యం చెప్తుంది. కేవలం వాక్యం నేర్చుకుంటే సరిపోదు, జీవించాలి, అనుభవ జ్ఞానంలోకి రావాలి. మరి మనం అలాంటి అనుభవ జ్ఞానంలోనికి వస్తున్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. యాకోబు పత్రిక 1:22 మనము వాక్య ప్రకారం ప్రవర్తించు వారిగా ఉండాలని ఉంది. మనకు బాగా తెలిసిన వచనం ఇది. యాకోబు 1:22 తర్వాత సమూయేలు మొదటి పత్రిక 15:22 మాట వినుట శ్రేష్టము. ఓ సౌలు రాజా, మాట విన, దేవుడి మాట వినుట శ్రేష్టం, బలులు అర్పించుట కంటే, దహన బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం అని మనకు బాగా తెలిసిన 2 వచనాలు. సంతోషం. మరి మనం ప్రవర్తిస్తున్నామా, వింటున్నామా మాట పరీక్ష చేసుకోవాలి. బైబిల్లో ధన్యులు అనే మాట మనం అక్కడక్కడ చూస్తాము. ఒక ధన్యత గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను, చదవచ్చుది. యోహాను 13:17. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. ధన్యతల్లో ఒక ధన్యత. 13వ అధ్యాయం 17వ వచనం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. చేసిన ఎడల ధన్యులగుదురు. మీకు తెలిసి సంగతులు, తెలియజేయబడ్డ ఈ సంగతులు, నేర్పించబడ్డ ఈ సంగతులు, అయితే చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. చూసారు, చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. లోక 11:28 కూడా అలాంటి మాట ఉంటుంది, రాసుకోండి రెఫరెన్స్. ప్రకటన 22:7 కూడా అదే ఉంటుంది, అలాంటి మాట, ధన్యులు అని. లోక 11:28, ప్రకటన 22:7. ఈ ప్రవచన వాక్యం గైకొన్న వారు చదువుతారు మాట. ప్రకటన 22:7 ధన్యులు అని ఉంటుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొన్నవాడు ధన్యుడు. ఇది ప్రకటన గ్రంథంలోని ప్రవచన వాక్యములను గురించి లేక ఆ గ్రంథంలో ఆ వాక్యాల గురించి గైకొన్నవాడు ధన్యుడు అని ఉండొచ్చు బహుశా, లేక అది ధన్యులు ప్రవచన వాక్యం, ఇది ప్రవచన గ్రంథం కదా. అయితే ఇక్కడ ప్రవచన గ్రంథాన్ని, ఈ వాక్యాన్ని గైకొన్న వారు ధన్యులని ఇక్కడ ఉంది. ఇంకా మనం ముందు చూసిన వచ్చిన వ్యవహారంలో చూసినప్పుడు విన్న ప్రకారం నడుచుకునేవారు, చేసేవారు ధన్యులని మనం చూసాం. ఇంకొక మాట మనం చూస్తే యోహాను మొదటి పత్రిక 2:3 చూడండి. యోహాను మొదటి పత్రిక 2:3 మనం చూస్తే 2వ అధ్యాయం 3వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల, దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలిసి పొందము. కనుక ఆయన ఆజ్ఞలను గైకొన్న ఎడల ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం అంట. చూసారా, ఇది మనం ఆలోచించాలి బాగా. ఆయన ఆజ్ఞలను గైకొనేవాడే ఆయనను బాగా ఎరుగుతున్నాడు అన్నట్లు, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటున్నాడు అన్నట్లు. కనుక మరి ఆయన ఆజ్ఞలను గైకొంటున్నావా? వాళ్ళు చదువుతారు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నారని తెలుసుకుందాము, ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము అని మనం చూస్తున్నాం. తిరిగి ప్రభువు ఒక ప్రశ్న వేస్తాడు. ఒక ప్రశ్న లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో ప్రభు వేసిన ప్రశ్న. లూకాసు వార్త 6:42 మీరు ప్రభువా అంటున్నారు కానీ అని ఆయన 6వ అధ్యాయము నీ కంటిలో ఉన్న దూలము. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. 6:46వ వచనం. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు పిలుస్తున్నారు? ప్రభువా ఒకటే పిలుస్తున్నారు కానీ ఎందుకు పిలుస్తున్నారు మీరు? నేను ప్రభువునంటే మీరు నా సొత్తు,
మరి నా చిత్తం నెరవేరాలి, నేను చెప్పినట్టు చేయాలి, నేను చెప్పినట్టు జీవించాలి. నేను వాక్యం ద్వారా మీతో మాట్లాడతాను. ఈ మధ్య ఒక యూత్ మీటింగ్లో, జూమ్ మీటింగ్లో ఒక యవనస్తురాలు అన్య కుటుంబానికి రక్షించబడేది. ఇంకా ఆమెకు ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది. అని అంటుంది, దేవుడు నాతో మాట్లాడతాడేమో అని చూస్తున్నా, మాట్లాడతలేడు, నాకు అవపడతలేడేమో అని చూస్తున్నా, అవపడతలేడు ఎందుకో అంటుంది. మెసేజ్ అయిపోయాక చివరిలో మాట్లాడడానికి జూమ్లో అవకాశం ఇస్తే, అంటే ఆ చెల్లికి ఇంకా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా కనిపిస్తాడు అని ఆమెకి ఇంకా అర్థం కాలేదు, లేక వినలేదేమో. ఒకవేళ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా కనిపిస్తాడు. కనుక దేవుడు ప్రభువా ప్రభు అంటున్నారు కానీ, అరే నా మాట వినరు ఎందుకు మరి ప్రభు ప్రభు అంటున్నారు? దేవుని ఆవేదన ఉంది అందులో, ఆ వచనాల్లో. మళ్ళీ చదవండి బ్రదర్, మళ్ళీ చదవండి ఆ మాట. లూకా 6:46, లూకా 6:46. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు ప్రశ్నిస్తున్నాడండి దేవుడు. అరే వాక్యం వింటారు, వాక్య ప్రకారం ప్రవర్తించ, మళ్ళీ వచ్చి ఆ వాక్య ప్రకారం ప్రవర్తించక మళ్ళీ వచ్చి మళ్ళీ వింటుంటారు, మళ్ళీ వచ్చి మళ్ళీ వింటుంటారు, మళ్ళీ విన్న వాక్య ప్రకారం జీవించకుండా ఇంకా వింటుంటారు. సరే వింటున్నారు, విని దాన్ని దీన్ని రెండు నెరవేర్చవచ్చుగా, నెరవేర్చరు. మళ్ళీ ప్రభువా 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 ప్రభు, నువ్వే మా ఇంటికి అధిపతివి అంట నువ్వే అంటారు. ఏసే సర్వం అంటారు, వాళ్ళ సమస్తం నీ చిత్తమే చేసుకుంటారు. మరి ఎందుకు ప్రభు అని ఎందుకు అంటున్నారు మీరు? అంటున్నాడు దేవుడు, బాధపడుతున్నాడు దేవుడు. తర్వాత మత్తయిలో 7:21 చూస్తే, ప్రభువా ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తం చేయవాడు ప్రవేశిస్తాడని అంటాడు. చదవడం తెలిసిందే కదా. ఆ 7:21, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ, పరలోక రాజ్యం ప్రవేశింపడు కానీ, పరలోకమందు నా తండ్రి చిత్తము, పరలోకమందు నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే ప్రవేశించు. చూసారు ఎంత పెద్ద హెచ్చరిక, చూసారు. కనుక మనం రక్షించబడ్డాం దేవుని కృపలో. శిక్షా విధి లేదు, మనం ప్రభువుని చేరతాం, సంతోషమే. కానీ దేవుని చిత్తాన్ని చేస్తున్నాం. ఆ వాక్యం అలా హెచ్చరిస్తుంది చూడండి, దేవుని చిత్తం చేయాలని. మరి కనుక ప్రభువు ఆవేదనతో అంటున్నాడు, ప్రభు అని ఎందుకు పిలుస్తున్నారు? నా మాట వినరు, చెప్పేది వింటారు కానీ చేయరు. ప్రభు ప్రభు అంటున్నారు. చేసే వాళ్ళందరూ ఉన్నారు, వారిని బట్టి దేవుని స్తోత్రం. వినడమే తప్ప పాటించని వారు లేరా? కొన్ని ఏళ్ళుగా వాక్యం వింటూ కూడా ఫిలదెల్ఫియా వాక్యమును గైకొనవాడు. ఇది రెండవది. మూడవది, ఒక 10 నిమిషాలు మనం సమయం తీసుకుందాం. ఈరోజు 1:10 నిమిషాలు, పర్వాలేదు, వినండి. 10 నిమిషాలు నేను ముగిస్తాను. ఆ మూడవది చూస్తే మళ్ళీ వారం ప్రభు జాగ్రత్తలు చెప్పిన విషయాలు, కొన్ని వాగ్దానాలు అవి చూసి మనం ఇంకో సంఘ ధ్యానంలోకి వెళ్దాం. ఇంకొకటి మూడవది క్లుప్తంగా చెప్తాను, 10 నిమిషాలు ముగించుకుందాం. మూడవది సాక్ష్య జీవితం. చదవండి, వచ్చిన మళ్ళీ చదవండి. ప్రకటన, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే అయ్యున్నాను, నీవు నా వాక్యము గైకొని, శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగలేదు, ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. వాక్యం చదివే వాళ్ళు, వాక్య పరిచయం చేసేవాళ్ళు కన్ఫ్యూజ్ చేసేలా చదవద్దు, జాగ్రత్త చదవాలి. కనుక ఎరుగను అనలేదు, టెన్షన్ పడాలి, ప్రశాంతంగా చదవాలి వాక్యం, కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. కనుక ఎరుగను అనలేదు. సాక్ష్యం
ఎరుగనలేదు. నేను ఎరుగుదును నా ప్రభువు. ఆయన పునరుత్థానుడు, ఆయన సజీవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షించువాడు. కనుక నా నామం ఎరగనలేదు. మీరు శ్రమలు వచ్చిన, పేదరికమైన, కష్టాలు వచ్చిన, చిన్న పట్టణమైన మీరు నా నామం ఎరగనలేదు. శక్తికి మించి క్రియలు కలిగి ఉన్నారు. వాక్యాన్ని గైకొనేవారుగా ఉన్నారు. మూడవది సాక్ష్య జీవితాలు కలవారుగా ఉన్నారు. సాక్ష్య జీవితాలు మంచి, ఈ మూడు చాలా ప్రాముఖ్యం. సాక్ష్య జీవితం, శ్రమకు మించిన క్రియా జీవితం, వాక్యానుసారమైన జీవితం, సాక్షార్థమైన జీవితం. సాక్షార్థ జీవితాలు గలవారు ఫిలదెల్ఫియా వారు. ఎరగనలేదు. యెషయా గ్రంథం త్వరగా కొన్ని వచనాలు చెప్తాను. బైబిల్ స్టడీ కదా, రాసుకోండి రిఫరెన్స్లు. నేను ఓరల్గా చదివేస్తాను, ఇక్కడ చెప్పేస్తాను. యెషయా 43:12 నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు అంటాడు తండ్రి. లూకాసు సువార్త 24:48 ఈ సంగతులకు మీరే సాక్షులు అన్నాడు యేసు స్వామి. అపోస్తలుల కార్యం 2:32 మేము దీనికి సాక్షులం అన్నారు. అందుకు మేము సాక్షులము అన్నారు. 3:15 కూడా మనం చూస్తాం. కనుక మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, ఇందుకు మేము సాక్షులం. కనుక యోహాను సువార్తలో ఒక మాట చూడండి. యోహాను 15:27 చదివితే, యోహాను 15:27 మనం చూసినప్పుడు అక్కడ యేసుస్వామి అన్న మాట మనం చూసినప్పుడు 15:27 మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు. మీరును పైన, మీరును అంటే పైన ఎవరు ఉన్నారు? పైన హోలీ స్పిరిట్ ఉన్నాడు. చూడండి పై వచనం చదవనా? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, ఫుట్నోట్స్లో ఉత్తరవాది, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. హోలీ స్పిరిట్ నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. మీరును సాక్ష్యం చెప్పాలి. పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు అంతా. నువ్వేం పని చేయకుండా కూర్చుంటే, పరిశుద్ధాత్ముడు నువ్వు నిలబడకుంటే ఎవరి ద్వారా చెప్పిస్తాడు? నువ్వు కావాలి పరిశుద్ధాత్మకి. నువ్వు నిలబడితే వాడుకుంటాడు హోలీ స్పిరిట్. అందుకే మీరును అన్నాడు యేసుస్వామి. కనుక పరిశుద్ధాత్ముడు ఆయన కార్యం జరిగించేలా సాధనంగా నువ్వు నిలబడాలి. నువ్వు సాధనంగా నిలబడాలి. నీ బలాన్ని వాడాలి, నీ మాటను వాడాలి, నీ నోరును వాడాలి, నీ సమయాన్ని వాడాలి. నువ్వు ఒక అడుగేయాలి, స్టెప్ వేయాలి. వెళ్తున్న ప్రభువా, దావీదు గారు గొలియాతు మీదకి యుద్ధం ఇవ్వవాదని పరుగెత్తినట్టు సాతాను సామ్రాజ్యాన్ని కూల్చాలి నేను ఈ ఊరిలో అని పరుగెత్తాను. అప్పుడు కార్యం చేస్తాడు హోలీ స్పిరిట్. ఇంట్లోనే కూర్చుంటే చేస్తాడు. ఒకసారి ఒక సేవకుడు, దేవుని సేవల్లో ఉన్నవాడే, ఆయన అంటున్నాడు ఒక సహవాసంలో, నేను అప్పుడు వాక్యాలు రాసేది, ఆర్ట్ చేసేవాడిని. అప్పుడు ఇక సేవకు రాలి ఒక చర్చిలో వాక్యాలు రాయడానికి పిలిస్తే వెళ్ళి రాస్తున్నాను. నేను అప్పుడు పనిచేస్తే అక్కడక్కడ సువార్త చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని. ఆ సువార్త విషయం మేము ఆలోచన చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థన చేయాలండి ఇంట్లో ఉండి, లేక మందిరంలో ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడే ఆత్మలను తీసుకొస్తాడు అంటున్నాడు ఆ బ్రదర్. ప్రార్థన చేయాలి, అవసరమే. ప్రార్థన పూర్వకంగా వెళ్ళొద్దా? కనుక వెళ్ళనప్పుడు, నువ్వు అడిగినప్పుడు హోలీ స్పిరిట్ అట్లా నువ్వు ఇంట్లో కూర్చుంటే లాక్కొస్తాడా? చెప్పండి. పంపబడని వారు లేకపోతే ఎవరు వెళ్తారు? వెళ్ళనప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పనప్పుడు ఎట్టింటారు? విననప్పుడు ఎట్లా ప్రార్థిస్తారు అని రోమాలో ఎందుకు రాశాడు పౌలు? ఎందుకు వెళ్ళాలన్నాడు పౌలు? ప్రార్థన ముఖ్యమే. ప్రేయర్ఫుల్గా, ప్రార్థనాపూర్వకంగా సువార్త ప్రకటనకు వెళ్ళనిది ఎట్లా సంపాదించబడతాయి ఆత్మలు? కనుక సాక్షులు, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు నా గురించి సాక్ష్యం ఇస్తాడు. మీరునో సాక్షులు. పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిసి పని చేస్తే ఆత్మల పంట ఆయనే కార్యం జరిగించేది. కానీ మన వంతుగా మనం ఆయన సాధనాలుగా నిలబడాలి, సాధనాలుగా వెళ్ళాలి. అదే సాక్ష్య జీవితం.
మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆయన సాక్షులుగా నిలబడడం. ఆయనే జీవాధిపతి, ఆయనే మృతులలో నుండి లేచినవాడు, ఆయనే పాపాన్ని పరిహరించువాడు, ఆయనే నరకం తప్పించువాడు, ఆయనే జీవ పునరుత్థానం ఇవ్వగలవాడు అని ప్రకటించడానికి నువ్వు లేవకుంటే హోలీ స్పిరిట్ అంటే చెప్తాడు. కనుక సువార్త ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యం. మత్తయి సువార్తలో హెచ్చరికగా 2 మాటలు చూసి ప్రార్థన చేసుకున్నాం. కనుక మనం అంత సాక్ష్య జీవితం, మన సాక్ష్యాన్ని గతంలో సాక్ష్యం గురించి ఎన్నో చూసుకున్నాం. మన సాక్ష్యం ఎలా ఉండాలని. కనుక మన సాక్ష్యాన్ని మన మనస్సాక్షి దగ్గర మనము ఏమండి తిరిగి మన కుటుంబంలో, మన ఉన్న స్థానిక సంఘంలో, తిరిగి సమాజంలో, సేవకుని దగ్గర, దేవుని దగ్గర సాక్ష్యం పొంది మన వ్యక్తిగత సాక్ష్యం కాపాడుకుంటూ దేవుని సాక్షులుగా మనం పరిశుద్ధాత్మ దేవునికి సాధనాలుగా వాడబడ్డప్పుడు ఆ సాక్ష్యం ఫలిస్తుంది, సువార్త ఫలిస్తుంది. సాతాను సామ్రాజ్యాలు కూల్చబడుతుంటాయి. ఏమంటే సామ్రాజ్యం కూల్చబడుతుంది, దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుంది. ఫిలదెల్ఫియా సంఘం సాక్ష్య జీవితం కలిగిన సంఘం. శక్తి కొంచెమైన సాక్ష్యం ఎక్కువ. ఈ రోజుల్లో శక్తి ఎంతో ఎక్కువ, సాక్ష్యాలు తక్కువ కొందరికి. ఇప్పుడు ఏళ్ల కింద చేసిన ఒక విషయం అదే చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఏం చేస్తాం, ఈ నెల ఏం చేస్తాం, ఈ వారం ఏం చేస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినప్పుడు కనుక మనము క్రీస్తు సాక్షులు. మనుషులు ఎదుట ఎవరు నన్ను ఎరుగనను, మనుషులు ఎదుట ఎవరు నన్ను ఎరుగనను, వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. మనుషులు ఎదుట ఎవరు నన్ను ఎరగనంటారో, పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరగనంటాను. సాక్షిగా ఉండట్లేవా? సాక్ష్యం చెప్పట్లేవా దేవుడి గురించి? ఫిలదెల్ఫియా ఆట ఆయనను ఎరగను అనలేదంట. నువ్వు ఎరగను అన్నట్టుగా బ్రతున్నావా? నోటితో ఎరగనన్నట్టుగా బ్రతున్నావా? సాక్ష్యం చెప్పాల్సి వచ్చిన చెప్పకుండా తప్పించు తిరుగుతున్నావా? ఆఫీసులో మౌనంగా ఉంటున్నావా? బైబిల్ పట్టుకోవడానికి భయపడుతున్నావా? సర్టిఫికెట్స్లో ఏదో పెట్టి ఏదో రాస్తున్నావా? ఏదో నింపుతున్నావా? పిల్లల సర్టిఫికెట్స్ ఏదో గవర్నమెంట్ ద్వారా వచ్చే కొన్ని బెనిఫిట్స్ కోసం దేవుడు పోషించలేడా నిన్ను? సర్టిఫికెట్స్లో రిలీజియన్ అన్న కాడ, నేషనాలిటీ కాడ ఏమి నింపుతున్నావు? లేక రిలీజియన్ కాడ ఏమి నింపుతున్నావు? క్యాస్ట్ అన్న కాడ ఏమి నింపుతున్నావు? స్టైఫన్ల కోసం, ఏదో ఫీజుల కోసం, ఏదో ఏమండి రకరకాల బెనిఫిట్స్ కోసం, ఆ రాజ్యపరమైన ప్రభుత్వాల నుండి వచ్చే బెనిఫిట్స్ ఆశించి పరలోక ఆ గొప్ప బహుమానాలను పోగొట్టుకుంటావా? నిత్యత్వంలో దేవుని దగ్గర మెప్పు పొందకుండా చేసుకుంటావా? దేవుడు చదివించలేడా? దేవుడు పోషించలేడా నీ పిల్లలను? క్రిస్టియన్ అయ్యండి సర్టిఫికెట్లో ఏమని నింపుతున్నావు? అది దేవుని ఎరగను అన్నట్టు కాదా? ఎంతమంది క్రైస్తవులు అలా లేరు? నేను సెక్రటరియట్కి వాక్యం చెప్పడానికి వెళ్తుంటే కొంతమంది బైబిల్ తీసుకొని రారు. అసలు బైబిల్ని అక్కడ ప్రేయర్ హాల్లోనే పెట్టారు. వచ్చి చిన్నగా అక్కడే ఉన్న బైబిల్ తీసుకొని వస్తారు. కొంతమంది ఆఫీసులో ఎందరూ ఎరగనన్నట్టుగా ఉంటున్నారు, ఊరిలో ఎందరూ ఎరగనట్టుగా ఉంటున్నారు, ప్రభుత్వాల దగ్గర ఎందరూ ఎరగం అన్నట్టుగా ఉంటున్నారు. ఎవరెక్కడ ఎరుగుదును అంటారో దేవుడు అక్కడ తండ్రి యొద్ద ఎరుగుదును అంటాడంట. తర్వాత ఇంకో రెఫరెన్స్ రాసుకోండి, దూతల యొద్ద కూడా అంటాడంట. లూకా 12:9లోనేమో దూతల యొద్ద నేను ఎరగనంటాను అంటాడు. ఇంకొక వచనం లూకా 9:26లో నేను ముగింపులోకి వచ్చాను. లూకా 9:26 మనం చూసినప్పుడు నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడు, వారిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడను. నువ్వు ప్రభు గురించి చెప్పడానికి, ప్రభు విషయంలో సిగ్గుపడితే ప్రభువు నిన్ను గురించి సిగ్గుపడతాడంట. చాలా సీరియస్గా తీసుకోవాలి విషయం. కొందరికి సువార్త చెప్పాలంటే సిగ్గు, బిడియం, ఏందో మరి
విచిత్రం. అదేమన్నా తప్పు మాట చెప్పేది మనం? యేసురావు చెప్తున్నాడు, సిగ్గుపడితే నేను సిగ్గుపడతా. రోజు సిగ్గుపడితే నేను సిగ్గుపడతా, ఒప్పుకోకుంటే నేను ఒప్పుకోను. సిగ్గు కొందరు సువార్త చెప్పాలంటే ఏమనుకుంటారు, ఎగతాళి చేస్తారు, నవ్వుతారేమో. సర్వాంగ సుందరుడు ఎగతాళి చేయబడ్డాడు. సమస్తాన్ని సృష్టించి సృష్టికర్త మన కోసం వచ్చి అన్ని హింసలను అంది ఎగతాళి చేయ ఎన్ని సహిస్తే మనం ఒక మాట సహించలేమో అంటున్నారు. కొంతమంది పత్రికిస్తే ఇట్లా కళ్ళకు అద్దుకొని చదువుకునేటోళ్ళు ఉంటారు. నువ్వేమో సిగ్గుపడిస్తలేవు, ఒకళ్ళు ఇస్తే అలా చదువుకుంటారేమో. కొందరు క్రైస్తవేతరులు ఏదైనా ఇస్తే కొంతమంది ఇట్లా కళ్ళకు అద్దుకుంటుంటారు దేవుందని. సువార్త చెప్పడానికి సిగ్గుపడుతున్నారా? మీ కాలేజీలో, మీ ఉద్యోగం చేసే కాడ, మీ వాడకట్టులో, మీ ఊరిలో హెచ్చరిక, హెచ్చరిక. దేవుడు సిగ్గుపడతాడట. లూకా 9:26 ఎంతో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. లూకా 9:26 నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడేవాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడను. హోషేయ జాగ్రత్త, బీ కేర్ఫుల్. వేరుకోటికనైనా ఎవరైనా సిగ్గుపడుతూ వీడియో పడుతూ ఏదో చెప్పాలనుంది కానీ అని ఊరుకుంటున్న వాళ్ళు ఇప్పటికే చాలా వేస్ట్ చేశారు సమయం, బహుశా వేస్ట్ చేసి ఉంటారు. చేసుంటే సిగ్గుపడకండి. మనం చెప్పేది సువార్త అండి. నరకం తప్పించబడే విషయం, నిత్య జీవం పొందే విషయం, దేవునితో వివేకాలు ఆనందించే విషయం, గొప్ప విషయం చెప్తున్నాం. సిగ్గు ఎందుకండి? ఎందుకండి సిగ్గు? సర్వశక్తి గల జీవం గల దేవుని గురించి చెప్తున్నాం. సిగ్గు ఎందుకండి? కొందరు గవర్నమెంట్ ప్రభుత్వ బెనిఫిట్స్ కోసం ఎరుగను అన్నట్టుగా ఉన్న క్రైస్తవులు, కొందరు సిగ్గుపడే క్రైస్తవులు. సిగ్గుకరం, సిగ్గుకరం, సిగ్గుపడాల్సిన విషయాలు ఇవి. ఫిలదెల్ఫియా సిగ్గుపడలేదు, ఎరగనున్నట్టు లేదు. కొంచెమే శక్తి, కొంచెమే బలం, కానీ ప్రభు కొరకు రోషం, ప్రభు కొరకు నమ్మకం, ప్రభు కొరకు నిలబడడం. అందుకే మోడల్ చర్చ్. అందుకే దేవుడు ఖండించలేదు, దాన్ని ప్రశంసించి సంతోషించాడు. అలాగే బ్రతుకు చివరి వరకు అన్నాడు, పట్టుకో అన్నాడు. ఇంకొక వచనం నేను చదివి ప్రార్థన చేద్దాం. ఇంకొక హెచ్చరికగా మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నా పక్షముగా నుండని వాడు నాకు విరోధి, నా పక్షముగా నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. యేసు ప్రభు స్వయాన అన్నాడు, జాగ్రత్త. ఎరగనన్నట్టున్నావా? సిగ్గుపడుతున్నావా? దేవుని పక్షాన్ని నిలబడట్లేవా? దేవునికి విరోధమైన పని అంటుంది. దిద్దుకుందాం, సరిచేసుకుందాం. అలా ఉంటే సిగ్గుపడేది ఎందుకు? ఎరగను అన్నట్టుండేది ఎందుకు? దేవుని పెట్టారు, ఏసా నమ్ముకున్నాను, నా బ్రతుకు బాగుపోయింది, నా జీవితం బాగైంది, నా దురలవాటిని దేవుడు విడిపించాడు, విలువలేని నా బ్రతుకు విలువలు తీసుకొచ్చాడు, శాంతి సమాధానం నాకు ఇచ్చాడు, నా కుటుంబాన్ని కట్టాడు, నా జీవితాన్ని కట్టాడు, నేను మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, శుభ నిరీక్షణ ఇచ్చాడు, నువ్వు నమ్ముకో అని గొప్ప విషయం చెప్పడానికి సిగ్గెందుకో. మూడు విషయాలు నేను ముగించేస్తున్నాను. ఫిలదెల్ఫియాలోని దేవుని సంఘం శక్తికి మించిన క్రియా జీవితం గల సంఘం. ఫిలదెల్ఫియాలోని దేవుని సంఘం వాక్యానుసార జీవితం గల సంఘం.
ఫిలదెల్ఫియాలోని దేవుని సంఘం సాక్షార్థమైన సాక్షార్థ జీవితాలు, సాక్ష్య జీవితాలు కలిగిన సంఘం కనుకనే దేవుని ప్రశంస పొందింది. మనం పరీక్షించుకుందాం ఈ 3 విషయాలు. బాగుంటే మంచిది, ఇంకా బాగా సాగుదాం. బాగులేకుంటే దేవుని కాళ్ళు పట్టుకుందాం, సరి చేసుకుందాం, దేవుని కొరకు నిలబడదాం. పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు, నీవు కూడా పని చేయాలి. పరిశుద్ధాత్మ నా గురించి సాక్ష్యం ఇస్తాడు, మీరును సాక్ష్యం ఇవ్వాలి అంటున్నాడు దేవుడు. బహుశ్రమలు, అత్యధిక ఆనందం, నిరుపేదలు, బహుదాతృత్వం ఇంతగా చేయదులని నేను అనుకోలేదు అంటున్నాడు పౌలు. తిరిగి వాక్యాన్ని గైకొనుట, వాక్యాన్ని వినుట, వాక్యానుసారం జీవించుట. ప్రభువా అనగానే సరిపోదు. ప్రభు నా మాట కనుక ప్రభువా ప్రభు అంటే అంటారేంటి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అంటవా ప్రభువా ప్రభువా అని అనడం వల్ల ఏం ప్రయోజనం? పరీక్ష చేసుకున్నాను కనుక సాక్ష్యార్థమైన జీవితం కలిగి ఉన్నామా? మన సాక్ష్యం కాపాడుకుంటూ ప్రభు సాక్షులుగా ఉంటున్నామా? మనము ఆయనను ధైర్యంగా ఆయన గురించి ప్రకటిస్తున్నామా? సువార్త చెప్తున్నామా? ఎరుగము అన్నట్టు ఉంటున్నామా? ఎరుగుదము అన్నట్టు, వీరు యేసుతో కూడా ఉన్నవారు అన్నట్టుగా సాక్ష్యం పొందుతున్నామా? భూలోకము తలకిందులు చేయవారు వీళ్ళు అనే సాక్ష్యం పొందుతున్నామా? పాడైన బ్రతుకులు బాగు చేసేవారు వీరు, వీరి దేవుడు, వీరు చెప్పే సువార్త వింటే అని సాక్ష్యం పొందగలుగుతున్నామా? సిగ్గుపడుతున్నామా? పరీక్ష చేసుకున్నాం. లెట్ us pray. ప్రార్థన. మంచి తండ్రి, ఫిలదెల్ఫియాలోని దేవుని సంఘం అనే అంశం, మీ సంఘం గురించి, ఫిలదెల్ఫియాలోని సంఘం గురించి ధ్యానించడం కృపనిచ్చిన వందనాలు. ఫిలదెల్ఫియాకు మీరు ఇచ్చిన ప్రశంస ప్రభువా ఎంతో గొప్పది కనుక వారు అలా జీవించి ఆ ప్రశంస పొందగలిగారు. మీ శక్తిని ఆశ్రయించి మేము చాలా వెనుకబడి ఉన్నాం, మీరు ఆశించే స్థాయిలో అయితే లేము. చాలామంది మమ్మల్ని మన్నించండి. ఈ 3 విషయాలు మీరు ఆశించే స్థాయిలో జీవిస్తూ మీ నుండి మేము కూడా మంచి మెప్పు, ప్రశంస పొందగలిగేలా మీ కృపకి ఎక్కువగా ప్రసాదించడం. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఇంకెక్కువగా నింపి వాడుకొనమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.